కస్య వీర్యవాన్, గుణవంతుడు మరియు సమర్థుడైన వాడు. అంటే వాడు ఆఫీస్కి రాకపోయినా వాడిని అడిగేవాడు లేడు. అంటే వీడు మంత్రి గారికి మేనేజర్ ఉంటాడు, వీడు ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అది వీర్యవాన్ అంటే సమర్థుడైన వాడు. అయినప్పటికీ కూడా 5 నిమిషాలు తక్కువ 1ంటికి వస్తాడట. అలాంటి వాడిని చెప్పమన్నాడు. ఈ రెండు కలిపి అడిగాడు. గుణవాన్ కస్య వీర్యవాన్, గుణవంతుడును సమర్థుడు రెండు కావాలి. అసమర్థుడు నీతిగా ఉన్నాడంటే ఉండక వస్తాడా, అది గతి లేదు. సమర్థుడు నీతిగా ఉండకపోయేవాడు చాలా మంది ఉంటారు. గుణవంతుడు ఏమిటంటే నేను ఎవరితోనూ అబద్ధం ఆడలేదండి, నేను రాముడి కింద లక్ష్యానికి ఇష్టం చేయాలని అన్నాడు అనుకోండి. అబద్ధం ఆడితే నలుగురు తంతారని భయం తప్ప, అబద్ధం ఆడినా చెల్లుబడి అవుతుంది. అయినా అబద్ధం ఆడినా ఉన్నటువంటి వాడు కావాలి. రావణాసురుడు కూడా చాలా సమర్థుడు. సీతాదేవిని ఎత్తుకు వచ్చిన తర్వాత మంత్రి ఆయనతో మనవి చేసుకున్నాడు. ప్రభు నాకు చిన్న మనవి ఉన్నది, మనం చేస్తూ ఉన్నది మంచి పని కాదు, వదిలేసిస్తామని. ఇన్ని లక్షల సంవత్సరాలు పరిపాలించారు, ఇన్ని లోకాలు జయించారు, ఇంత నీతి తెలుసు, ఇంత రాజనీతి తెలుసు, ఇన్ని తెలుసు తమకు. అయ్యుడు కూడా కూడని పని అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం అనేది అంతకంటే నేను మీకు ఏం చెప్పలేదు. అంటే ఎంచేత కూడని పని అనేది దేంతో నిర్ణయిస్తాం అని అడిగాడు రావణాసుడు. అడిగితే ధర్మార్థ కామ మోక్షములకు కాని పని అంటే అలా చెప్పకు, పండితులు చెప్పినట్టు విడదీసి ఒక్కొక్కటి చెప్పాలట. ధర్మము మన ధర్మం మనం ఆచరించాలి. మీరు ప్రభువుగా ప్రభుత్వ ధర్మం ఆచరించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇలా చేయాలనేది. అలాగే నేను మంత్రిగా మంత్రి ధర్మం ఆచరించాలి, భర్తగా ధర్మం ఆచరించాలి, భార్య ధర్మం ఆచరించాలి. అది కదా మరి దాంట్లో ఏది కాదు కదా ఇప్పుడు తమకు చేసింది. సీత పరదాగా ఇంకొకరు భార్యను ఎత్తు కావడం అంటే అప్పుడు సరిగ్గా ఈ వాల్మీకి అడిగినటువంటి దానికి ఆపోజిట్ వాడు సమాధానం చెప్పాడు. రామాయణంలో ఉన్న రహస్యాలు చూడండి. ఏమని చెప్పాడు తెలుసునా? లోకంలో ధర్మంగా ఉండటం ఎందుకో తెలుసునా మంత్రి, నేను మీతో ధర్మంగా ప్రవర్తించినందుకు మళ్ళీ రేపు మీతో నాకు అవసరం వస్తుంది కదా. సంఘంలో ఎవరన్నా ధర్మంగా ఎందుకుంటాడో అవసరం మళ్ళీ మనకు ధర్మంగా ఉండాలి కనుక. 10 రూపాయలు ఎటువంటి తెచ్చుకుంటే మళ్ళీ ఎందుకు ఇచ్చేస్తాడో మళ్ళీ ఎల్లుండి 20 రూపాయలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక. ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఎవరితో నాకు అవసరం వస్తుంది అన్నాడు. రాదు. అంచేత నేను ధర్మంగా ఉండక్కర్లేదు. ధర్మం అసమర్థులైనటువంటి వాడు తను తాను కాపాడుకునేందుకు, తన పొజిషన్ చూసుకునేందుకు తప్ప అంతకంటే ఏం లేదన్నాడు రావణాసుడు. చూసారా? మీ దగ్గర 10 రూపాయలు నేను తీసుకున్నాను, 100 రూపాయలు. మళ్ళీ తిరిగి నేను ఇవ్వకపోతే మీరు చేసేదే ఉంది. 100 రూపాయల కోసం కోర్టుకు వెళ్ళరు కదా, వెళ్ళినా వస్తున్న నమ్మకం లేదు కదా. కానీ మళ్ళీ రేపు నాకు 100 రూపాయలు కావాల్సి వస్తే మీరే కాకుండా చుట్టుపక్కల ఎవరు కూడా ఇవ్వరు కదా. అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి చమట ధర్మం ఆచరించాలి కానీ నాబోటి వాడికి ధర్మం ఎందుకన్నాడు రావణాసుడు. ఇది నశించబోయేవాడు చెప్పే మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఎప్పుడు పతనం చెంది పడిపోయేటువంటి వాడి మాట అనేటప్పటికీ మరి రెండవది అర్థం కదండి అన్నాడు. అర్థం అంటే ప్రయోజనం, డబ్బు, సంపదను. ఈ లోకములన్నింటిలో సంపదలు కలిగినటువంటి విఐపీస్ కుబేరుడి దగ్గర నుంచి నేను రా అంటే రావాలి, పో అంటే పోవాలి, ఆ పొజిషన్లోనే కదా నేను ఉన్నది. అలాంటప్పుడు అర్థాన్ని గురించి నేను వేరే ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసిన అవసరాలు ఏం లేవు. ఇక్కడ అదేం లేదన్నాడు రావణాసుడు. మూడవది ఏమిటో చెప్పు అన్నాడు. అంటే కామము సాధించు, అందుకోసమే సీతను పట్టుకొచ్చాను. ఏం చెప్తారు వాడికి? అది సాకారు పెడదగినటువంటి మనిషికి చెప్పదగిన సమాధానం ఏం లేదు. మీకు ఎంత పాండిత్యం ఉన్నా ఎవరైనా సరే అక్కడ రాముడు ఉంచున్నా లేదు చెప్పడానికి. ఏమని ధర్మం ఆచరించడానికి ఉద్దేశం ఉన్నవాడికి అయితే మీరు ఎవరైనా చెప్పగలరు, కానీ అది లేని వాడికి అక్కడ రాముడే ఉంచున్నా చెప్పలేడు, కృష్ణుడే ఉంచున్నా చెప్పలేడు.
మరి మోక్షం ప్రభు అన్నారు. అంటే రావణాసురుడు అది ఎవరికి వాడు చూసుకోవాల్సిందిరా, ఒకరికి ఇంకోటి చెప్పేది కాదు నోరుమోయాలి. మోక్షమే అంటే తెలిసి చెడిపోయేవాడిని ఎవరు బాగు చేయలేరు, దొంగ నిద్రపోయేవాడిని ఎవరు లేపలేడు. నిద్రపోతున్నవాడిని లేపుతారు కానీ బండ నిద్రపోతున్నవాడిని నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసు పడుతున్నవాడిని మీరు ఎంతసేపు పడితే లేపితే లేస్తారు వాడు. అలాంటిదే ఇది కూడాను. తెలిసి చెడిపోయేటువంటి వాళ్ళని ఎవరు అన్నాడు బాగు చేసేది ఏం లేదు. అప్పుడు మీరు సమస్తాన్ని జయించారంటున్నారు ప్రభు, మీకు ఎవరితో అవసరం లేదంటున్నారు. కానీ చాలా అబద్ధమైన విషయం మాట్లాడుతున్నారు, మీరు క్షమించండి అని అడగచ్చు. ఏమంటే మీ మనస్సునే మీరు జయించలేకపోయారు, మీరు ఎవరిని జయించారు ప్రపంచంలో? యుద్ధంలో వాడిని జయించి ఉండొచ్చు. మీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరి మీదకి వెళ్ళాలి, ఎవరి మీదకి వెళ్ళకూడదు, ఎవరిని కావించాలి, ఎవరిని కావించకూడదు, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదు. అలాంటి మీ మాట వినపడినటువంటి లోపల ఉన్న స్టాఫ్ లో ఉన్నటువంటి మీ సెక్రటరీయే మీ మాట వినటం లేదు. నిశాణి గారు మీరు వేరుముండ గారు నువ్వు అన్నాడు. అయిపోయింది. అంటే నీ మనస్సే నీ మాట విన్నప్పుడు ప్రపంచంలో ఇంకెవడు ఉంటాడు, 3 నిమిషాల్లో కాలికి బ్రేక్ కొట్టి కింద పడేస్తాను తింటున్నాడు. నీ మనస్సు నీ మాట వింటున్నట్టయితే సీతను తీసుకొద్దామనే ఉద్దేశం మనస్సు ఉంటున్నప్పుడు మీరు ఆ మనస్సును నోరుమీరా అని ఉండగలిగేవారు కదా అన్నాడు. అంటే రావణాసురుడు ఏం మాట్లాడాడు, అయిపోయింది. వాడు సమాధానం లేదు దానికి. ఎందుకంటే వాడు చెప్పింది ట్రూ అర్థం నిజంగా చెప్పాడు. తన మనస్సు తన మాట వెంటలేనటువంటి తుచ్చుడు వాడిని వీడిని జయించారంటే ఎల్లహో అన్నాడు. అప్పుడు సమాధానం లేకపోయిన తర్వాత అప్పుడు మంత్రి అన్నాడు, నా హద్దులు నేను దాటను, మీరు ప్రభువు నేను మంత్రి, అయిపోయింది నేను చెప్పాల్సింది. నేనేం మీకు నోటీస్ ఇవ్వడానికి స్ట్రైక్ చేయడానికి చెప్పడం లేదు, ఇది రామరాజ్యం ఇలాంటిది కాదు. నా హద్దులలో నేను మాట్లాడాను, నా హద్దులు అయిపోయినాయి, ఇది దాన్ని నేను మాట్లాడటానికి వీల్లేదు. ప్రభు మీరు నిర్ణయం చేసుకుని ఉన్నారు కనుక నేను ఒకటే మనసారా కోరుకుంటున్నాను, మీరు కాళ్ళతో చేతులతో ఇట్లా ఉండి నా కళ్ళ ఎదురు కూడా కనిపిస్తూ ఉండగానే యుద్ధంలో ముందు నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, మీ దగ్గర 10 కాలాల పాటు పనిచేశాను కనుక అన్నాడు. కూడా మంత్రి కోరింది. ఎందుకంటే కొంతకాలం మీతో ఉన్నాను నేను ఇక్కడ, నమ్మాను మిమ్మల్ని, మీరు వెంట నడిచాను, మిమ్మల్ని అడ్వైజ్ చేశాను మహానుభావుడి కింద. అలాంటిది మీరు ఏమవుతున్నారో నా కళ్ళతో చూడటం కాకుండా నేను ముందు వెళ్ళిపోవడం కోరుతున్నాను ఈ యుద్ధంలో అన్నాడు. అంతకంటే నేను కోరుకునేది లేదు, అయిపోయింది నేను చెప్పాల్సింది. అటు రామాయణం పుట్టకమునుకు వాల్మీకి రాముడిని అడిగినటువంటి దాంట్లో ఆ మొదటి ప్రశ్న చూడండి, గుణవాన్ కశ్చీయ, గుణవంతుడు భయంకరం. అయోధ్య కూడా ఎలా ఉంటుంది, 2 కూడా చూడండి. సుగ్రీవుడు రాముడు ఆంజనేయ స్వామితో వల్ల స్నేహం చేశారు రామాయణంలోనే. అంటే ఈ ధర్మం ఎలా ఉంటుందో, ఇది ఉన్నవాడు ఎలా ఉంటాడో లేనివాడు ఎలా ఉంటాడో మనం చూద్దాం. సుగ్రీవుడు చాలా దుస్థితిలో ఉండగా రాముడితో స్నేహం అయింది. ఈ అరుగు నుంచి దిగితే తన్ని పచ్చడి చేసేస్తాడు వాలి అన్నట్టుగా ఒక కొండ మీద కూర్చున్నాడు సుగ్రీవుడు. ఋష్యముఖమై ఒక పర్వతం మీద కూర్చున్నాడు. ఈ పర్వతం మీదకి వాలి రాడు, వస్తే వాడి తలకాయ ముక్కలైపోతుంది. అందుచేత ఆ పర్వతం నుంచి దిగటం లేదు సుగ్రీవుడు. అది దిగి బయటకు వస్తే ముక్కలు తుంపుల కింద చేసేస్తాడు వాలి సుగ్రీవుడు. అలాంటి దుస్థితిలో ఉన్నాడు సుగ్రీవుడు. అన్నదమ్ములిద్దరు రాజ్యం కోసం, ఆడదాని కోసం, గుడ్డి అంటే బాటిల్ కోసం దెబ్బలాడుకున్నారు. అది సిస్టెంట్ అంటే రాజ్యం, తోటల రాజ్యం అంటే అర్థం. అందుకనే చమత్కారంగా అడిగాడు వాల్మీకి, సాంస్కృతం అంటే ప్రస్తుతం జరుగుతున్న కథ అన్నాడు. అంటే ఎవరు ఎప్పుడు చదువుకుంటూ ఉన్నా రామాయణం ప్రస్తుతం జరుగుతున్న కథ, ఆ పాత్రలు ఉంటారు అందులో, అలాంటి అన్నదమ్ములు ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉండి సుగ్రీవుడు ఎవరు ఎక్కడ తిరుగుతున్నా సరే వారి దాన్ని చంపడానికి పంపినటువంటి
హంతకులు అని అనుమానపడుతున్నాడు. ఆకు కదిలినా సరే దాన్ని చంపడానికి ఎవరిన తిరుగుతున్నాడని భయపడుతున్నాడు. బికాస్ హీస్ లైక్ దట్ అవుట్ రైట్ క్రిమినల్స్, ఇద్దరు అన్నదమ్ములు కూడా. అయ్యేటప్పటికీ రాముడు లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ అలా వెళుతూ ఆ పర్వతం మీద తిరుగుతున్నాడు. వీడు దూరం నుంచి చూశాడు సుగ్రీవుడు పైనుంచి. చూసి ఆంజనేయులు వద్ద తెచ్చి తన మంత్రి, మీరు చిన్నగా జాగ్రత్త అవసరించడం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఎన్నడూ చూసిన వాళ్ళు కాదు, జడలు అవి ధరించి ఉన్నాయి, తపస్సు చేస్తున్నారు అని అనుకున్నావా? అనుకుంటానికి వీళ్ళు విల్లములున్నాయి. ఎవరైనా తపస్సు చేయడానికి జడలు ధరించిన వాళ్ళు విల్లములు ధరిస్తారండి? లేదా విల్లములు ధరించిన వాళ్ళు జడలు ధరించి తపస్సు చేస్తారా? కనుక వీళ్ళెవళ్ళు దొంగ వేషాలు, మోడ వేషాల్లో మనం తాపడానికి తిరుగుతున్నా అని వాడు బాధపడ్డాడు. అంటే వాడి మైండ్ ఎట్లా ఉందో ప్రతివాడిని అలాగే చూస్తాడు. ఎవరైనా అంతే, వాళ్ళు ఎవరో వెళ్ళి తెలుసుకుని తొందరగా నా హృదయం తహతహపడుతూ ఉంది అన్నాడు. అనేటప్పటికి వెళ్ళాడు. వెళ్ళి వాడి దగ్గర కూర్చొని, తమరేమో రూపాలు చూస్తే మహానుభావుల్లా కనిపిస్తున్నారు, మీ కన్ను ముక్కు మొహం తీరు చూస్తే చాలా లోకాతీతమైన విషయంగా కనిపిస్తూ ఉన్నది. ఉన్నది నిజమే అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ముందు పొగడాలి. వెళ్ళేవాడు మంత్రి కానీ ఆంజనేయులు పట్టణాలుగా వెళ్ళా, అభిషేక్ డ్యూటీ మీద వెళ్ళాడు. తన ప్రభువుని తత్వసమాస్కరణ చేయకూడదు, వెంటే జాగ్రత్తగా వెళ్ళి అన్నాడు, తమరు ఇలాంటి వాళ్ళు ఆ జటాజుటాలు చూసావా, మహా తపస్సంపన్నులు మహానుభావులుగా కనిపిస్తున్నారు. మీరు చూస్తే పోనీ మహాతపస్సంపన్నులు అని అనుకుందావా? చేతిలో విల్లములు ధరించి ఏదో దీక్షలో పెడుతున్నట్టుగా ఉన్నారు. ఈ రెండు ఒకదానికొకటి సందర్భించడం లేదు, మాకు బోధపడతలేదు మీ మహిమలు. మాట్లాడలేదు, సమతం ఇవ్వలే, అట్లా అనుకున్నాను. అప్పుడు వీడు చెప్పాడు, ఇక్కడ మా ప్రభుడు ఈ కొండ మీద ఉన్నాడు, సుగ్రీవుడు చాలా మంచివాడు. మీరేదో పని మీద వెతుక్కుంటూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది మీ మొహం చూస్తే. మార్చాడు ప్లేస్. వాళ్ళు సమాధానం ఎప్పుడైతే ఇవ్వలేదో టేప్ క్యాసెట్ మార్చేశాడు. మీరు ఏదో వెతుక్కుంటూ పని మీద తిరుగుతున్నట్టుంది. ఏం వెతుక్కుంటున్నారు, ఏం పోగొట్టుకున్నారు? ఎవరో మనిషి కోసం ఏదైనా వెతుకుతున్నారా? మీరు మొహాన్ని చూసినట్లయితే ఏదో దిగులుగా విచారంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏదన్నా మీకు అవసరం అయితే మాతో చెప్పండి. ఇది వీడు గట్టిగా వీడు కౌరంపించాడు. కానీ వీడు ఎలా పిక్చరిస్తున్నాడో, సుగ్రీవుడు వాడికి ప్రాణభీతిలో గట్టిగా కౌరంపిస్తే మా ప్రభు గారు భయపడి తాము ఎవరో కనుక్కున్నామని చెబుతాడా? వాడు వెళ్ళినవాడు ఇండియన్ అంబాసిడర్ లాంటి వాడు అవుతాడు. అంటే ఇండియా నుంచి పెద్దవాడు ఎవడన్నా వస్తే నృత్యం పెట్టి మాట్లాడి, తెల్లవాడు ఎవడన్నా వస్తే కుర్చీ వేసి మాట్లాడతారు ఇండియన్ అంబాసిడర్. అమెరికాలో ఒక ఇండియన్ అంబాసిడర్ ఇండియన్స్ తో మాట్లాడు ఆయన అన్నారు. అలా ఉండదు కదా, మిగతా అన్ని దేశాల అంబాసిడర్స్ లాగా ఉంటారు. ఆయన మా ప్రభువు చాలా మంచివాడు, మీకేం కావాలంటే అది చేసి పెట్టారు, మీ ఇద్దరికీ స్నేహం అవుతున్నాం చాలా మంచి, ఆయన కూడా అవసరంలో ఉన్నాడు అన్నాడు. ఇలా కొంత మాట్లాడితే అప్పుడు రాముడు లక్ష్మణుడితో, వీడెవడో సకల నుంచి పారగలరు ఈ వచ్చినవాడు, మాట్లాడిన పద్ధతిలో ఇప్పుడు కనిపించాడు. అవతల వాడు కూడా ఇంతకింతవాడు కదా, వాడి సంగతి వీడికి తెలుస్తుంది, వీడి సంగతి వాడికి తెలుస్తుంది. తర్వాత మాట్లాడుతూ నొక్కులు సన్నాయ నొక్కులు ఎదుటి వాడికి నచ్చేటట్లుగా చేయడం చూస్తే సామవేదము ఋగ్వేదము యజుర్వేదము క్షుణ్ణంగా చదువుకున్నాడు. వీడి కంఠధ్వనులో వినిపిస్తుంది. మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్దల దగ్గర తొర్రిపోకుండా తొస్సుపోకుండా మాట్లాడుతున్నాడు. సకల వ్యాకరణ శాస్త్రములు దీక్ష నిష్ఠాతులు పరిపూర్ణుల్లా కనిపిస్తున్నాడు. అక్షరం తేడా రావట్లేదు మాట్లాడుతుంటే.
మాట్లాడన్నారు. ఇందాక ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎవడు సంగతి అడిగితే ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఎవరిని అడిగితే. కానీ తాను ఎవరో చెప్పుకున్నాక అది సవ్యంగా ఉంటే అవతల చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకండి టెలిఫోన్ చేసి హలో ఫలానా ఎవరు ఉన్నారా అని అడిగితే వాడు ఊరు ఉండకూడదు అంటే టెలిఫోన్ చేసి చేతగా వాడాలనుకున్నాం. ఏం చేయాలి, నేను ఫలానా అడుగుతూ ఉండాలి, ఫలానా ఎవరు ఉన్నారా అని అడగాలి. అంతేనే కదా మర్యాద తెలిస్తే. ఎవరికి టెలిఫోన్ చేసినా మన మర్యాద ఏమిటి, అడుగుతుంది ఎవరో తెలియకుండా అవతల వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే కౌంటర్ల కింద లెక్క కదా ఇందులో ఏదంటే. అందుకనే తాను ఎవరో తప్పకుండా మీరు ఎవరో అడిగినంతసేపు సమాధానం ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు వాడు గ్రహించాడు వీళ్ళు ఎవరో రాజకుమారులు రా, రాజుల్లో మాట్లాడేటువంటి పర్సెంట్ అయితే పరిపాలకుడైన రాజుల్లో వేరే ఉంటుంది ప్రొసీజరు. అది గ్రహించి వెంటనే మా ప్రభు ఈ పైన ఉన్నాడు సుగ్రీవుడు అంటారు, నేను వాడి వెంటనే ఇలాగ మిమ్మల్ని చూడటానికి వచ్చానని అప్పుడు లక్ష్మణ మాట్లాడన్నాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు అనమాట, ఈయన సూర్యవంశపు రాజు దశరథ మహారాజు పుత్రుడు రాముడు, ఇలా ఇలా పని మీద అడిగికి వచ్చాడు, వాడి తమ్ముడు నేను. రాముడే ఎందుకు మాట్లాడాడు, సుగ్రీవుడే కాదు కదా మాట్లాడిన, సుగ్రీవుడు మంత్రి వచ్చి అడుగుతున్నాడు. అందుకని రాముడి కోసం లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇద్దరు రూలర్స్ మాట్లాడితే, అడ్మినిస్ట్రేటర్స్ మాట్లాడితే ప్రొసీజర్ ఉంటుంది. లేదంటే మనకి ప్రొసీజర్ అయితే లేదు, ఎడ చేయకుంటే రెండు ఓలాగే ఉన్నట్టుంటాయి చూసారా. వాడు అమ్ముడైనా వీళ్ళెవరో చాలా పెద్ద రాజకుమారులు రాని గ్రహించారు. వెంటనే వీళ్ళు రాజు మంత్రి అని చెప్పి వీళ్ళు గ్రహించారు. సరే పదానికి పోదాం అన్నారు. బయలుదేరి వెళ్ళటం, సుగ్రీవుడు రాముడు కలుసుకున్న తర్వాత రాముడికి సుగ్రీవుడికి మైత్రి శపథం తీసుకుంటానికి అగ్నిహోత్రం చేసి అగ్ని సాక్షిగా ఇద్దరు మిత్రత్వం చెందారు. అంటే రాముడు 3 నిమిషాల్లో వాడి సంగతి గ్రహించాడు. ఇంకెవరితో ఉన్న మిత్రత్వం చేసినప్పుడు అగ్ని సాక్షిగా చేశారా అంటే స్నేహం చేస్తూ ఇప్పటి రోజుల భాషలో మనం చెప్పాలంటే కోర్టు ఫీజు స్టాంప్ తీసుకొచ్చి దాని మీద ఇద్దరు స్నేహం విడిపోము అని చెప్పి కోర్టులో రిజిస్టర్ చేయించి సంతకం చేసినట్టు. అంటే అవతల వాడు ఎంత బౌలో, ఎంత టక్కరో, ఎంత వర్తియో ఇవన్నీ 3 నిమిషాల్లో రాముడు గ్రహించాడు. కానీ తను ఆశ్రయించాడు. నేను ఈ ఆపదలో ఉన్నాను అని చెప్పాడు. నన్ను రక్షిస్తావా అని అడిగాడు. మా ధర్మం అది, మాలో ప్రాణం ఉన్నంతసేపు మేము ఇంకోటి రక్షించడం అనేటువంటిది, దాన్నే సూర్యవంశం అంటారు అని రాముడు అన్నాడు. చూసారా ఎలా ఇన్వాల్వ్ అయిపోయారు. రక్షిస్తామని అడిగిన వాడిని వాడు ఎలాంటి వాడిని జడ్జి చేసేటువంటి వాడు కోయిల్ ఫెలో, మీన్ ఫెలో కాదు కదా. అందుకనే ఇంకా పర్వాలేదు రక్షిస్తాను. ఏదో తర్వాత వాడు రాముడిని నిర్మాణించడం అసలు మీన్ ఫెలో అయినవాడు. తర్వాత ఏదో వారి వధ ఇవన్నీ జరిగినాయి. ఆ వారి వధ జరిగిన చోట కూడా వీళ్ళకి వారికి తేడా కనిపిస్తుంది. ఒరే అన్నా తమ్ముడు ఒక ఆడదాని కోసం దెబ్బలాడుకుని ఒకటి తప్పుకునేటువంటి తోకల జాతి ఇది. అలాంటి అన్నప్పుడు చూపించాడు రామాయణంలో. రాముడు అడుగుకి వస్తే కూడా లక్ష్మణుడు అడుగుకి వచ్చాడు, అలాంటి అన్నదమ్ముడు చూపించాడు. అలాగే రాముడు రాజ్యం చేయకపోతే నాకు రాజ్యం అక్కర్లేదని చెప్పి వచ్చి రాముడు పాదుకలు నిద్ర పెట్టి వెళ్ళిన తమ్ముడిని చూపించాడు. అన్నదమ్ముల యొక్క సంబంధాల్లో రకరకాల. కానీ వాణిని చంపినప్పుడు పడిపోయాక రాముడు దగ్గరికి వెళ్తే నేను ధర్మాత్ముడు అని అందరూ చెప్పుకుంటారు. నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. చెట్టు చాటున ఉండి బాణం వేస్తావని అనుకోలేదు. ఇంత చీప్గా చేస్తావని అనుకోలేదు అన్నాడు. అంటే రాముడు చెప్పాడు. అవతల వాడు యుద్ధం చేసే యోధుడు కనుక అయితే ఎదురుకుండా వెళ్ళి ఆయుధం ఇచ్చి యుద్ధం చేయడం ధర్మయుద్ధం. గోడ మీద బాంబులు వేసినట్టుగా చేయకూడదు. యానిమల్ కలిసి ప్రజలను చంపడం ఉంటుంది. ఏది
పాతరాజు యుగంలో యుద్ధం చేయడం ఎలా ఉంటుంది, ప్రజల మీద బాంబులు వేయడం ఉంటాయి. కానీ నాగరికమైన రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ప్రజల మీదకి వెళ్ళేవాళ్ళు కాదు, యుద్ధం చేసేవాళ్ళు అక్కడెక్కడో తొలగడేవాళ్ళు, గెలిచిన వాళ్ళు ప్రజలను పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు పాతరాజు యుగంలోకి వెళ్ళాం కనుక ఊళ్ళ మీద బాంబులు వేయడం లేదు. రాముడు అక్కడ చెప్పాడు, నీవు యుద్ధం చేసేటువంటి యోధుడు కనుకైతే నీకు ఆయుధం ఇచ్చి నేను ఆయుధం పట్టుకుని యుద్ధం చేయాలి. నువ్వు క్రిమినల్ని నేను శిక్షించాలి. ఒకరికి ఉరి శిక్ష వేశారనుకోండి, ఉరి శిక్ష వేసినటువంటి వాడికి చేతులు కట్టేసి ఊరేస్తారా, వాడికి కూడా కట్టించి వీడు కత్తి పుచ్చుకుని ఎవరు గెలిస్తే వాడు చేస్తారా? నువ్వు అపరాధమే కనుక నీకు యుద్ధనీతి నీకు ప్రవర్తించదు, నోరు మూయి అయిపోయింది పని. చెప్పు ఏదో వచ్చిందనుకోండి, చెప్పు తీసుకుపోతారు, తప్పు కదా, దానికి కూడా చెప్పు ఇవ్వాలంటే ఇస్తారా? క్రిమినల్ అనేది వాడి మీద ఎందుకుంటాడు అన్నాడు కనుక వారిలో ఉన్న రూల్స్ క్రిమినల్స్ కి వర్తించవు నాన్న, నువ్వు క్రిమినల్ జాగ్రత్తగా ఆలోచించు. ఎలా క్రిమినల్? తమ్ముడిని తప్పుగా అనుకున్నావు, సందేహించావు, సరే తప్పు లేదు. కానీ తమ్ముడు భార్యని ఎత్తికెళ్ళిపోయావు, అయిపోయిందా లేదా? నా భార్యను ఎత్తికెళ్ళిపోయిన వాడిని రేపు నేను ఏం చేయబోతున్నానో నన్ను ఆశ్రయించండి తమ్ముడు, వాడి భార్యను నువ్వు ఎత్తుకునేవాడిని, నువ్వు క్రిమినల్, నిన్ను చంపాను, రేపు వాడిని చంపుతాను. నిర్ణయించేందుకు ప్రభువు భరతుడు, వాడి ప్రజలుగా మేము ఉన్నాం, మేము ఉన్నారు వాడి రాజ్యంలో, అని చేత మీరేం మాట్లాడటానికి వీలేదు అన్నాడు. అయితే నువ్వు చాలా తెలివి తక్కువ వాడు రామా అన్నాడు. అవటాలి నువ్వు, ఎందుకంటే నా పలుకుబడి ఎంతో, నా పరాక్రమం ఎంతో, నా బలం ఎంతో నువ్వు తెలిసి ఉన్నట్లయితే నీ భార్యను ఎత్తుకెళ్ళినటువంటి ఆ రావణాసురుడు ఉన్నాడే, వాడిని 3 నిమిషాలు నేను పిలిపించి ఇక్కడ ఎదుర్కొండ పెట్టేవాడిని. ఎవరిని మంచి చేసుకోవాలో ఎవరి లేదో నీకు ఆ మాత్రం కూడా పొలిటికల్ గా నీకు తెలియనటువంటి పిచ్చిమూడ కొడుకు అన్నాడు. అంటే మరి హైదరాబాద్ గాను ఢిల్లీ గాను మాట్లాడారు, పూర్తిగా అయోధ్యలో మాట్లాడగా ప్రతివాడును మాట్లాడితే నోరుగా నీ పోటీ క్రిమినల్ ఫెలో, ఇన్ఫీరియర్ ఫెలో, వాడి సహాయం నేను కోరాలంటే ఏం చేయాలి? నీకు ఒబ్లైజ్ అవ్వాలి, అక్కర్లేదా? నువ్వు చెప్పిన పని పడి రేపు ఫలాని చెప్పండి, నేను నమ్మదు మరి నీ తమ్ముడు కదా ఆశ్చర్యుడు కనుక వాడిని చంపుతానంటే నిన్ను చంపాను. కానీ నువ్వు ఇంత పవర్ఫుల్ నేను ఏమిటి, నాకు వాడిని హత్య చేసి పెట్టావనుకో, రావణాసురుడు నా భార్యను తెచ్చిపెట్టావనుకో, నువ్వు చెప్పిన పని నేను చేస్తూ ఉంటానా అక్కర్లేదా? అందుచేత మేము సూర్యవంశంలో పుట్టాం, మా పనులు మేము చేసుకోగలం, ఇవ్వటి విఐపీఎస్ రికమెండేషన్ మాకు అక్కర్లేదు. ప్రతి క్రిమినల్ కూడా కొడుకును వాడి రికమెండేషన్ వాడి సపోర్ట్ ఉన్నట్లయితే రాముడు ఏమని ఇంకా 8 లక్షల సంవత్సరాల తర్వాత మనం ఎందుకు చెప్పుకుంటాం? వాడు పోయిన మొదటి లాంటి పడేస్తాం మధు నటించి. ఎలా చూసారా? ఎందుకు 8 లక్షల తర్వాత చెప్పుకుంటాం? సంవత్సరాల తర్వాత. మిగిలినటువంటి వాళ్ళకి వాడి మనవలే చెప్పుకోరు, అనామేరడం అంశాలు అలా అయిపోతుంది. తేడా ఇది దానికి దీనికి చెబితే మాట్లాడుకుంటున్నాడు. చెత్త చివరికి ప్రాణం పోగొట్టుండగా వారి కన్నుల్లో నీళ్లు చూశాడు రాముడు. అంటే ఏది? వారి కొడుకు అందరున్నాడు, వీడి రాజ్యం వీడికి రాకుండా చేసే మునగాడు తమ్ముడు సుగ్రీవుడు. వాడు ఎంతవాడు సుగ్రీవుడు అంతవాడు, ఎవడు తక్కువడే కాదు వాడు. ఇద్దరు వీటికి అన్నదమ్ములు కోర్టుకు వెళ్ళే దొరకట్లు లేరు, ఓడి మీద ఆస్తి కోసం చెప్పి అన్నదమ్ములు కోర్టుకు పోయేటువంటి కోర్టు పక్షులు ఉన్నారా లేదా? వీళ్ళు అలాంటి వాళ్ళే. అంటే మానవత్వం కన్నా ఆస్తి ఎక్కువ అనుకున్నటువంటి బీస్ట్స్ అంటే జంతువులు ఉంటాయి కదా ప్రపంచంలో, వాడు చూశాడు. చూసి నేను నిన్ను చంపింది నువ్వు చేయకూడని పని చేసి హత్యకు అర్హుడు, వధకు అర్హుడు అయినావు కనుక అపరాధిగా పంపాను, కానీ నీ రాజ్యం నీ తమ్ముడు తీసుకుంటాను, వీళ్ళేది నీ కొడుకు నేను ఎవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను, నేను తీసుకునేందుకు చేసింది కాదు. ఇది ఏ పెద్ద దేశం కూడా చిన్న దేశం మీద దండయాత్ర ఎత్తినట్టు చేయడం కాదు పని, ఏం కాదు. ఇది నీ కొడుకుది ఈ రాజ్యం, ఇది నీ కొడుకుదే అని అంగవిరుద్ధి యువరాజ్య పట్టాభిషేకం మాట ఇచ్చి అప్పుడు పని తెచ్చుకున్నాడు.
సరే 8 లక్షల సంవత్సరాల తర్వాత రాముడు గుడిముడి ఎందుకు ఇక్కడ కట్టుకుందాం అనుకున్నారంటే కారణాలు అయిపోయింది. ఆ అగ్నిసాక్షిగా వీళ్ళు మిత్రత్వం పొందుతూ ఉన్నప్పుడు వాలిని రాముడు చంపక ముందు ఏమనుకున్నారంటే, నేను నీ భార్య ఎక్కడుందో వెతికించి పెడతాను, దాని బాధ్యత నాని, నా వారిని చంపి నన్ను రక్షించు, ఆ బాధ్యత నీది అన్నాడు రాముడిని సుగ్రీవుడు. సరే వాలిని చంపడం అయిపోయింది. ఇంకా రెండోది ఏ భాగం వెళ్ళింది, సీతను వాడు వెతికి పెట్టడం ఉంది. ఒక కొండ మీద వీళ్ళకు ఒక పర్ణశాల వేసి ఇచ్చారు, చాలా బాగుంటుంది ఇక్కడ ఉండండి అని, నేను సీతను వెతికిస్తాను, ఏర్పాట్లు చేస్తాను, ఎక్కడున్నా సరే అని వాడు వాగ్దానం చేశాడు. చేసి వెళ్ళిపోయినాడు సుగ్రీవుడు. రాముడు లక్ష్మణుడు ఆ పంపాసరస్సు ఒడ్డున అక్కడ ఆ పర్వతం గట్టు మీద ఒక చిన్న ఆశ్రమం వేసుకుని లేచి ఉన్నారు. వాడు వస్తాడండి, రాలేదేనాడు. ఓ రోజు చూశారు, 2 రోజులు చూశారు, వారం రోజులు చూశారు, 10 రోజులు చూశారు, 15 రోజులు చూశారు, రాలేదు. లక్ష్మణుడు ఎగతాళిగా ప్రతిరోజు, అన్నా ఏది మీ ఫ్రెండ్ అంటూ ఉండేవాడు. ఏది పోయిన గారు వెతకడానికి వస్తాడంటావు, మనం వెయిట్ చేద్దాం ఉన్నావు, ఏంటి సంగతి, వస్తా వెయిట్ చేద్దాం రాముడు. కానీ రాముడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక 2 నిమిషాలు తామరాకుతో మంచినీళ్ళు తెచ్చిపెట్టడం కోసం అని చెప్పి లక్ష్మణుడు అంత దూరం అయితే, రాముడు ఒక్కడే ఉన్నది 2 నిమిషాలు. ఆ ఉన్న 2 నిమిషాల్లో ఆ చుట్టుపక్కల అంతా కూడాను సీతాదేవి ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి పెద్దగా గొంతెత్తి సీత అని చెప్పి పెద్దగా ఒక మాట అరిచి ఏడ్చి కూర్చోబడిపోయాడు రాముడు. అది రాముడు ఉన్న స్థితిలో. పెద్దగా సీతాన్ని ఇక్కడ కేటాయించేటప్పటికి చుట్టుపక్కల ఆ కొండలు, గుహలు, లోయలు అన్నింటిలో ప్రతిధ్వని సీత 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 అని చెప్పి 100 మాటలు వినిపించింది పక్కన. అప్పుడు లక్ష్మణుడు పడి పరిగెత్తి వచ్చి చూసేటి అన్నగారు తెలియదట్టు ఉన్నారు. మొహాన్ని నీళ్లు కొట్టి, మంచి నీళ్లు కొట్టి. అప్పుడు రాముడు తెలియవచ్చు, తమ్ముడా మళ్ళీ మీ వదిలి గారు దొరుకుతారంటావా, మనకి ఉన్నారంటావా, ఆ స్థితిలో ఉన్నాడు రాముడు. వారం జరిగింది, 10 రోజులు జరిగింది, రాలేదు. కాకపోతే 15 రోజులు జరిగింది, రాలేదు. అన్నా వెళ్ళిరాను, మీరు ఫ్రెండ్ని చూసిరా అన్నాడు లక్ష్మణుడు. అంటే డొక్క చెప్పేసి ఏమని అర్థం, లక్ష్మణుడు అముక్క అన్నాడంటే వద్దు. చివరికి ఓ రోజున అన్నా వెళ్ళా అంటే వెళ్ళు అన్నాడు. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు వద్దన్నాడు, వీడు ఎందుకు వెళ్ళమన్నాడు చూద్దాం. సరే వెళ్ళి విల్లు అమ్ము తీసుకున్నాడు, అమ్ములు అన్ని రెడీగా. అంటే ముక్కల కింద కాము వాడిని చీర అమ్ముకోవడానికి అవసరం అయితే సుగ్రీవుడు గారిని వాడు చేసిన పనికి. రాముడు అడిగాడు, మీ ఫ్రెండ్కి ఏం చెప్పమంటావు అన్నాడు సుగ్రీవుడికి. అగ్నిసాక్షిగా ఫ్రెండ్షిప్ చేసావు కదా వాడితో, వాడికి ఏం చెప్పమంటావు అన్నాడు. అంటే రాముడు లక్ష్మణుడు చెవులో ఏదో ఒక ముక్క చెప్పాడు. అవసరమైతే ఈ ముక్క చెప్పు, అవసరం లేక అది కూడా చెప్పండి. లక్ష్మణుడిని వీళ్ళు పట్టు చేస్తున్నారు. గురువు అంటే దుడ్డుగారా అంటే వీళ్ళు అమ్ముడు మనిషికి ఓ మాటను గొడ్డుకే ఓ దెబ్బ అన్నారు, కానీ వాడికి మళ్ళీ మాట్లాడారు. లక్ష్మణ స్వామి అంత హీటు మీద ఉన్నారు. వెళ్ళాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ఏమున్నది, పట్టాభిషేకం అయ్యి 1000 రోజులు అయినప్పటికీ కూడా అన్నను చంపి తన భార్యను తను తీసుకొచ్చుకున్నాడు కదా, ఆవిడతోనూ అన్న భార్యను కూడా తీసుకొచ్చుకున్నాడు. అంటే వారెంతో వీడు అంటే ఎవరు తక్కువ వాళ్ళేం కాదు. దాంతోనూ ఆ గుడ్లు తాగుతూ వాళ్ళతో అలాగా పై మేడ మీద ఉన్నాడు హైదరాబాద్ లో ఎక్కడో. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు సంగీతం వినిపిస్తుంది, నాట్యాలు వినిపిస్తున్నాయి లోపల. అంటే పరిపాలకులో అనేటువంటి వాళ్ళు ఏం తందనాలు ఆడతారో అవి వినిపిస్తున్నాయి. వినిపిస్తూ ఉంటే లక్ష్మణుడు విల్లు పెట్టి తలుపు కొట్టాడు. వాడు విన్నాడు లోపల, అర్థమైంది. ఆ రోజుల్లో విల్లు పెట్టి తలుపు కొట్టడం అంటే అర్థం ఏంటంటే
కిటికీలో వచ్చి పిస్టల్ పెట్టి నిద్రలేస్తున్నట్టు. అంటే తలుపు తీసి ఒకటి రాదు, ఒకటేమో తేడా అని అర్థం. విల్లు పెట్టి తలుపు కొడతామే మాట చేస్తాం అడుగుతున్నాం. ఇప్పుడు కొన్ని కష్టం వస్తుంది. అంత విఐపీ